ఇన్ని సినిమాల్లో సత్యదేవ్ అన్నకి ఈ సినిమా అనేది బెస్ట్ సినిమా అని అయితే నేను చెప్పుకోవచ్చు అన్న. యాక్షన్ పరంగా చూసుకున్నాం సత్యదేవ్ గారు ఇంట్లో మాత్రం ఇచ్చి పడేసిండు. చాలా న్యాచురల్. లక్ష్మణ్ అన్న యాక్టింగ్, మన సత్య అన్న యాక్టింగ్ అయితే ఎవర్ గ్రీన్ అన్నమాట, వేరే లెవెల్. నిజంగా ఏ దిక్కులేనోడికి దేవుడే దిక్కు అన్నట్టుగా సినిమా కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది భయ్య. ప్రతి ఒక్క యువకుడు చూడాల్సిన సినిమా. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి అంటే పోలీసు వాళ్ళే కానీ లాయర్లే కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు. కృష్ణమ్మ దీని అమ్మ బొమ్మ వేరే లెవెల్. క్లైమాక్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఇలాంటి క్లైమాక్స్ 20 ఏళ్ళు కాదు 10 సంవత్సరాల క్రితం ఏ సంవత్సరంలో ఏ సినిమాలో లేని క్లైమాక్స్, ఎప్పుడు ఎవరు ఊహించని క్లైమాక్స్ ఉంది సినిమాలో. కృష్ణమ్మ చాలా బాగుందండి సినిమా. అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ అన్నమాట. సో అది ఎలా చూపించారంటే చాలా డిఫరెంట్గా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర స్టార్ట్ చేస్తే లాస్ట్ ఒక అడవిలో ఎండింగ్ అవుతుంది. సో స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, కొత్తగా ఉంది. అండ్ సత్య ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ అందరికీ మీకు తెలుసు. సో ఇందులో చాలా బాగుంది. అంటే అక్రమ కేసులు పెట్టి అంటే పోలీసు వాళ్ళే కానీ లాయర్లే కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు. అంటే చాలా మంది అక్రమ కేసుల్లో ఎంతమంది బలైపోతున్నారు, ఆ కేసులు అంటే వేరే వేరే తప్పుడు కేసులు పెట్టి అమాయకులు ఎంతమంది బలైపోతున్నారు అనేది ఈ సినిమా కృష్ణమ్మ సినిమాలో చూపించారు. సో ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా నిజంగా చెప్పాలంటే. అంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు, లాయర్లు పెట్టుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది బలైపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. సో నిజంగా ఇది ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి జరుగుద్ది. సో చిన్న ఉంటారు కదండి, ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే మాత్రం నిజంగా ఇది సినిమా కళ్ళంట నీళ్ళు వస్తాయి అనమాట. సినిమా అంటే ఇప్పుడు సత్యదేవ్ అన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయన్న, 10 సార్లు చూస్తాం మనం ప్రతి సినిమాలో. సో ఇది కూడా డిఫరెంట్గా ఉందన్న. అదే చాలా డిఫరెంట్గా ఉంది, మామూలు రొటీన్ స్టోరీ కాదు, ఆ రియల్ స్టోరీ లాగా ఉంది చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే విజయవాడలో జరిగే ఒక కథ, ఒక గంజాయి లేదా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ అలా జీవనం సాగిస్తున్నప్పుడు ఒక అమ్మాయి కోసం వీళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉండి అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, ఆ అమ్మాయి వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని పగ తీర్చుకోవడానికి లాస్ట్ దాకా వీళ్ళ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే చంపే విధానం ఎవరైనా ఫైటింగ్ చేసి కత్తులతో నరికి చంపేస్తారు, కానీ భూమిలో పాది పెట్టి బెల్లం పాకం కాసి అది మొహం మీద పంపి చీమలు కుట్టి 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 పగ తీర్చుకుంటూ చూడండి. అది చంపడం చూడండి ఐ సినిమా గుర్తొచ్చింది నాకైతే నిజంగా. అయితే నిజంగా ఆడదాని మీద లేకపోతే అమ్మాయిల మీద ఎవరైనా అగాచ్యం చేస్తే కనుక ఇలా చేసేస్తే సరిపోతుంది, కొట్టడం కాదు. భూమిలో పాది పెట్టేసి తల బయటికి పెట్టి బెల్లం పాకం పంచదార పాకం వేసేయాలి అంతే, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. మనం బెజవాడ బ్యాక్ డ్రాప్ లో జరిగింది సినిమా మొత్తము. సినిమా అయితే ఓవరాల్ గా స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా అనిపించింది. కోటాల ప్రజెంట్స్ ఆయన తెలుసుగా ఇంకా సింహాద్రి సీన్ ఉంటుంది దాంట్లో. సింహాద్రి సీన్ అంటే అక్కడ ఫైట్ జరుగుతుంది, థియేటర్ కాడ ఫైట్ జరుగుతుంది, అప్పుడు ఏం జరిగింది ఆ ఫైట్ జరుగుతుంది. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడలేదు సినిమాలు అయితే, మీరు లవర్స్ తో కూడా ఫ్యామిలీతో చూస్తే మీకు బాగా ఎక్కువ అనిపిస్తుంది. మూవీ ఇప్పుడే చూసిన బ్రో, దీని అమ్మ సత్య అన్నకైతే హ్యాట్స్ అప్ బ్రో. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఇంటెన్స్ మామూలు కాదు అసలు. గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్లకి, అంటే వేరే లెవెల్ బ్రో. అది ఎమోషన్ తో కూడుకున్నా అనమాట. ఫ్రెండ్షిప్ అందరితో. స్టోరీ లైన్ మీకు అంటే స్టోరీ లైన్ ఒక రివెంజ్ డ్రామా బ్రో, ఓ ఫ్రెండ్షిప్ రివెంజ్ డ్రామా అంతే చెప్పగలను. మీరు థియేటర్కి రావాల్సింది, ఇలాంటి మూవీ థియేటర్కి వచ్చి చూడాలన్నమాట. చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది అసలు. ఎంత న్యాచురల్ యాక్టింగ్ ఉందంటే నిజంగా ఇట్లా జరుగుతుందని నాకు చాలా అర్థం. అంటే మీకు స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు బ్రో. ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగుంటుంది ఇందులో. ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుంది అంటే, అండ్ మోసం గురించి చాలా యూనిక్ గా చూపించారు. అది పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు ఈ కాలంలో, ఇంకేంటి ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. కొరటాల శివ సార్కి అయితే హ్యాట్స్ అప్. ఇలాంటి మూవీ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన డైరెక్టర్ సార్ అయితే ఎర్రగా తీసాడు అనమాట, మామూలు కాదు. స్టోరీ మంచి ప్లాన్ చేసి స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ నాకైతే యూనిక్, చాలా చాలా న్యాచురల్. లక్ష్మణ్ అన్న యాక్టింగ్, మన సత్య అన్న యాక్టింగ్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట, వేరే లెవెల్. అసలు లుక్కే వేరే అనిపించింది బ్రో. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. కొన్ని పాయింట్స్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఇంటెన్స్ స్టోరీ అనమాట బ్రో. చాలా రియల్ గా ఫీల్ అవుతారు మీరు. నిజంగా మీ లైఫ్ లో ఇట్లా జరిగితే మీరు కూడా ఇట్లానే రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అవుతారు. అంటే ఎంత గేల్ అంటే మీరు సినిమా చూడండి, నేను కంటెంట్ రివీల్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు. థియేటర్కి వచ్చి సినిమా చూడండి. కృష్ణమ్మ దీని అమ్మ బొమ్మ వేరే లెవెల్. కృష్ణమ్మ మూవీ చూడడం జరిగింది భయ్య. సినిమా అయితే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లైమాక్స్ 40 మినిట్స్ అయితే
పరిగెత్తించారు. అసలు ఎక్కడ కూడా ఇంత అంటే ఇంత గ్యాప్ కూడా లేకుండా పరిగెత్తించారు. సినిమా అయితే ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. నిజంగా సినిమాకి సంబంధించి ఏంటంటే ఈ రోజుల్లో చాలా మందికి అంటే రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ ఎవ్రీవన్ ఎవరైనా కూడా బలం ఉందే చెయ్యి అంటే అదేమంటారు కదా, నువ్వు కొడితే నిన్ను పోచమ్మ కొడితే పోచమ్మ ఇంకోటి కొడితే అన్నట్టుగా ఎవరినైనా ఎక్కడ చూసుకున్నా బలం ఉందే పై చేయి ఉంటుంది. కాబట్టి నిజంగా ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అన్నట్టుగా సినిమా కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది భయ్య. నిజంగా సత్యదేవ్ అన్న యాక్టింగ్ కోసం మాత్రం ప్రతి సినిమా కంటే ఈ సినిమా చాలా ఎనర్జీగా ఆ మాస్ లుక్ కానీ ఆ రఫ్ లుక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఒకటైతే చెప్తా భయ్య, నిజంగా ఏ దిక్కు లేనివాడికి నిజంగా అనాథలకి ఏదో ఒక బంధం ఏర్పడితే ఆ బంధాన్ని విడదీస్తే ఎలా ఉంటుంది ఆ కడుపు మంట అనేది సత్యదేవ్ గారి యాక్టింగ్ తో పాటు అసలు సూపర్ గా చూపించారు. ఎవ్రీ సీన్ ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అంటే ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కానీ చాలా బాగా అనిపించింది. సినిమా మాత్రం మంచి సినిమా, చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. సూపర్ అన్న సినిమా. కానీ నాకు ఫస్ట్ హాఫ్ అనేది ఏంటంటే ఒక ఫ్యామిలీతో అంటే ఎవరు దిక్కు లేనప్పుడు ఏ దిక్కు లేనప్పుడు ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. సెకండ్ హాఫ్ వస్తే ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తే ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిన వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలనేది సత్యదేవ్ గారు రాజకీయ నాయకులకు కానీ అలాగే పోలీసులకు కానీ ఎవరికి తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాలని ఒక మంచి కాన్సెప్ట్ తోటి మాత్రం తీసుకొచ్చారు. సూపర్ గా ఉంది. ఎవ్రీవన్ చాలా బాగుందన్న. అసలు మూవీ గురించి చెప్పాలంటే పర్ఫెక్ట్ గా చూడాల్సిన సినిమా, అసలు మిస్ అవ్వద్దు. నాకు తెలిసి మెంటల్ ఎక్కిచ్చేసిండు సినిమాలో. ఏమన్నా ఎమోషనా, ఏమన్నా యాక్షనా, ఏమన్నా థ్రిల్లరా. అరే క్లైమాక్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇలాంటి క్లైమాక్స్ 20 ఏళ్ళు కాదు 10 సంవత్సరాల క్రితం ఏ సంవత్సరంలో ఏ సినిమాలో లేని క్లైమాక్స్, ఎప్పుడు ఎవరు ఊహించని క్లైమాక్స్ ఉంది సినిమాలో. నువ్వు ఎప్పుడు ఊహించకూడంగా సినిమాలో సత్యదేవ్ యాక్టింగ్ అయితే ఇరగదీసిండు. బట్ సైడ్ క్యారెక్టర్స్ లో మంచిగానే తీశారు. హీరోని పర్ఫార్మెన్స్ అన్ని పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుంటే సినిమా సూపర్ హిట్ అనుకోవచ్చు అన్న. కానీ సినిమాలో ఇంత సినిమా ఇంత హిట్ అవుతుంది, ఇంత మంచి స్టోరీ ఉంటుంది, స్టోరీ లైన్ వైజ్ కానీ ప్రతిదీ ఈ సినిమాలో బాగుందన్న. ఇలాంటి సినిమాలో చిన్న చిన్న సినిమాలను ఆదరిస్తారని నేను ఆశిస్తున్నా. బట్ నేను సొసైటీకి చెప్పాల్సింది ఒకటే అన్న, ఈ సినిమా సొసైటీ గురించి ఉంది. ప్రతి ఒక్క యువకుడు చూడాల్సిన సినిమా. ఎందుకంటే సొసైటీలో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళ ఫాదర్స్ మదర్స్ అందరు చనిపోయి వాళ్ళు అనాథ పిల్లలుగా మిగిలిపోతారు. అలాంటి అనాథ పిల్లలని మన రాజకీయ నాయకులు పోలీసులు లేని కేసుల్లో ఇరికించి వాళ్ళకు డబ్బు ఆశ చూపించో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని వాడుకోనో ఇలా చేసి ఇరికిస్తున్నారు. కాబట్టి అలాంటి ఇరికించిన తర్వాత ఆ హీరో ఇంకో వాళ్ళ ఫ్రెండ్ ఇరికించిన తర్వాత వాళ్ళు 12 సంవత్సరాలు జైల్లో అనుభవించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారన్నదే సినిమా. ఆ క్లైమాక్స్లో అయితే ఒక యువకుడైనా ఎవరైనా మనం పుట్టిన తర్వాత దేనికోసం పుట్టాం, కానీ లాస్ట్కి చనిపోయేటప్పుడు దానికి ఒక రీజన్ ఉండాలన్నదే సినిమా అన్న. మెంటల్ ఎక్కించిండు. మనం సముద్రంలో వెళ్ళాలంటే ఉండాలి షిప్. ఏమన్నా చూపించిండు అన్న హీరో ఫ్రెండ్షిప్ అన్న. గుడికి వెళ్తే కొడతాం గంట. ఈ సినిమాలో ఏమన్నా ఉందా హీరోని జంట? ఈ సినిమా హిట్ పోయా పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట అన్న. కృష్ణమ్మ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది. అంటే కొరటాల శివ ప్రజెంట్ అంటేనే అర్థమైపోతుంది ఎందుకు తీసుకున్నాడో సినిమా అని చెప్పి అనుకున్నా. కానీ సినిమా చూస్తే అంత మంచి ఫైటింగ్స్ ఉన్నాయన్న. ఆ ఫైటింగ్ అయితే నాకు పిచ్చెక్కిపోయింది. ఒక్కొక్కరిని చంపుతారు చూడనా, చంపే విధానం కానీ అంతా కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది. చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎన్ని సినిమాల్లో సత్యదేవ్ అన్నకి ఈ సినిమా అనేది బెస్ట్ సినిమా అని అయితే నేను చెప్పుకోవచ్చు అన్న. అంత మంచిగా యాక్షన్ చేసిండు, అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. నాకు చాలా అనిపించింది. అంటే స్టోరీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం సెంటిమెంట్, ఎమోషనల్, లవ్ ట్రాక్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ జస్ట్ ఓన్లీ ఫైటింగ్స్, ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఆ పగలు క్యారీ చేయడం కానీ ఇవంతా చాలా బాగుంటుంది. అంటే ముగ్గురు అనాథాలు ఉంటారు, వాళ్ళు ముందు వెనకాల ఎవరు ఉండకపోతే వాళ్ళ అవసరాలకి ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని చెప్పి అంత చాలా బాగా చూపించారు. ముఖ్యంగా నా సినిమాలో ఒకటే ఒక పాయింట్ అన్న, సినిమా ఎందుకు చూడాలంటే పోలీసుల గురించి చూడాలన్న. అంటే ఈ సమాజంలో మంచి పోలీసులు ఉంటారు, చెడ్డ పోలీసులు ఉంటారు. సో వాళ్ళందరికీ ఎలా ఉండాలి, ఎలా ఏం చేయాలి అని చెప్పి ఒక మంచి సినిమా చేసిండన్న డైరెక్టర్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముగ్గురు ఫ్రెండ్స్ రోల్ కూడా చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ గా సినిమా అనేది చాలా అంటే చాలా బాగుంది అన్న. ఎవరు ఎక్కడ లాగ్ లేదు, ఏం లేదు. కానీ కృష్ణమ్మ టైటిల్ కూడా పెట్టడం అనేది, కృష్ణ పుట్టగా తెలీదు, ఏం తెలియదు, అది ఎలా ఉంటుంది, ఎప్పుడు వచ్చింది ఏం తెలీదు. సో సేమ్ అలానే వీళ్ళు ముగ్గురు కూడా అలానే ఉంటారు. సో అనేది నాకు లాస్ట్ ఇచ్చిన మెసేజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్న. సో కృష్ణమ్మ సినిమా అందరు కూడా అన్న, ఎవరు మిస్ కాకండి అన్న. అంతే అన్న మాత్రం ఇచ్చి పడేసాడు మూవీలో అయితే. ప్రతి ఒక్క ఎమోషన్ అయినా సరే, లో క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి బాగా క్లారిటీగా చూపించండి భయ్య. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అని, ఇక్కడ వాళ్ళకి ఫ్యామిలీ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు ఎట్లయితే స్ట్రగుల్ ఫేస్ చేస్తారు, వాళ్ళని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, కొన్నిసార్లు తప్పుదారిలో వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఎవరు చెప్పరు. ఈ మూవీలో మాత్రం ప్రతి ఒక్క డీటెయిల్స్ అయినా సరే
అది చూస్తున్నంతసేపు మన ఫ్యామిలీ ఎలా అయితే ఉందో వాళ్ళ ఫ్యామిలీ లేదు, వాళ్ళ స్ట్రగుల్స్ అనేది చాలా క్లారిటీగా చూపించారు. ఒక మనిషి పైన ఇంతగానో ప్రేమ ఉంటుందా అన్నది మాత్రమే ఈ మూవీలో మాత్రం మీరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ భయ. ఓటీటీలో మాత్రం చూడకండి, ఫస్ట్ థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అలా సత్యదేవ్ అన్న సూపర్ యాక్టింగ్ చేసినాం అన్న. అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన అన్న. సినిమా మాత్రం ఒక డిఫరెంట్ ఉంది, క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ ఉంది. ఎందుకంటే సత్యదేవ్ గారి చాలా రోజులతో ఈ క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే సినిమా చూసినా మాత్రం మనకు ఒక చాలా చెప్తుంటే ఒక ఫ్రెండ్స్ కోసం ఉంటుంది. అంటే వాళ్ళ ఒక ఫ్రెండ్స్ ఒక రియల్ గా ఎలా ఉండాలో అన్నట్టు ఒక డిఫరెంట్ గా చూపించాడు. ఒక ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ త్యాగం చేస్తాడు మన సత్యదేవ్ గారు. ఆ దోస్తు కోసం ఎంతైనా పోరాడతాడు. అంటే రియల్ రేపు దోస్తు అనేది ఒక్కొక్కరు ఉంటారు, కొంతమంది విడిపోవడం అట్లా కదా. ఇది ఫ్రెండ్స్ అంటే ఒక ఐకమత్యంగా ఉంటారు అనమాట. యాక్షన్ పరంగా చూసుకున్నాము సత్యదేవ్ గారు ఇంట్లో మాత్రం ఇచ్చి పడేసిండు. యాక్టింగ్ పరంగా మాత్రం సూపర్ ఉంది. అంటే హీరోయిన్ కొత్త హీరోయిన్ అయినా కూడా కొత్తగా చేసినా కూడా హీరోయిన్లు కూడా మంచి చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది ఈ సినిమా నుంచి. అంటే చూడడానికి కూడా నీకు ఎక్కడ బోర్ అని లేదు. ప్రతి సీన్ చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే అక్కడ కామెడీ కానీ అంటే ఏది చూసినా కూడా మనకన్నా బోర్ అనే సందర్భం అనేది లేదనమాట. ఫైట్ సీన్స్ మాత్రం ఇచ్చి పడేసిన దుమ్ము లేచిపోయింది. ఎందుకంటే ఈ సినిమా కోసం కాదు, నెక్స్ట్ సినిమా ఫుల్ బాటిల్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా కృష్ణమ్మ సినిమా ఇటు కొట్టింది. నెక్స్ట్ రాబోయే ఫుల్ బాటిల్ కోసం మేము ఎదురు చూస్తున్నాం సత్యదేవ్ గారు. ఆ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. అది కూడా మీరు రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్ చింపేసింది.